ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం తెలుస్తుంది. ఒకసారి చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు, దాన్ని గ్రహింపగలవాడెవడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక హృదయం ఇచ్చాడండి. ఆ హృదయంని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయంలో బాధ, వేదన, సంతోషము, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. అందులో మనము దేవునికి చోటిస్తున్నామా, సాతానుకు చోటిస్తున్నామా? ఇవన్నిటికీ కూడా చోటిస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అదే రీతిగా హెచ్కేలు గ్రంథం చూసుకున్నట్టయితే అందులో రాస్తున్నది 36వ అధ్యాయము 26వ వచనంలో ఏం వాక్యం ఉంటుందంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో ఇంకా ఎవరైతే ఆ రాతి గుండెలాగా జీవిస్తున్నారో, మరి దేవుడు నూతన హృదయం ఇస్తానంటున్నాడు. ఆ నూతన హృదయం మనం పొందుకొని మన ఇష్టమైన సారం కాకుండా నూతనమైన స్వభావంలో మనం నడిచినట్టయితే దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాలకు మనం వారసులు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.